మన కింగ్ నాగార్జున ఇప్పుడు తన కెరీర్ లో 100వ సినిమా చేస్తున్నాడని తెలిసిందే కదా. ఈ సినిమా కోసం అందరిలాగా పేరున్న డైరెక్టర్ కాకుండా ఒక కొత్త డైరెక్టర్ తో కొత్త కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడని న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ మధ్య సినిమాలు షూటింగ్ లో ఉండగానే చాలా సీన్స్ లీక్ అవుతున్నాయి. ఆల్రెడీ జక్కన్న వారణాసి, విజయ్ జననాయగన్, ఇంకా ఇప్పుడు నాగ్ కొత్త సినిమా ఇలా లీక్ అయితే వాళ్ళు పడ్డ శ్రమ వృధా కదా. సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరో కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన మైలురాళ్లు ఉంటాయి. అందులో ముఖ్యంగా 100వ సినిమా అంటే మరింత ప్రతిష్టాత్మకమైనది. ఒక హీరో ఎన్నో సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరిస్తూ అనేక విజయాలు సాధించి ఈ స్థాయికి చేరుకుంటాడు. అందుకే 100వ చిత్రం అనేది కేవలం ఒక సినిమా కాదు, ఆ హీరో ప్రయాణానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక ఘట్టం. అభిమానులు కూడా అలాంటి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటారు. తమ అభిమాన హీరో 100వ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలు 100 సినిమాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేశారు. వారి 100వ సినిమాలు అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాయి. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పటికే 75కి పైగా సినిమాల్లో నటించి తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన 100వ సినిమా ద్వారా మరో ప్రత్యేకమైన చాప్టర్ ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమాపై నాగ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథ ఎంపిక నుంచి పాత్ర రూపకల్పన వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాకు అధికారిక టైటిల్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అనేక పేర్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కింగ్ 100, అసురుడు అనే టైటిల్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ టైటిల్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. నాగార్జున 100వ సినిమాకు తమిళ దర్శకుడు ఆర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో తెరకెక్కించిన నితం ఓరువానం చిత్రం తెలుగులో ఆకాశం పేరుతో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త తరహా కథలను చెప్పడంలో కార్తిక్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన నాగార్జున వంటి అనుభవజ్ఞుడైన హీరోతో పనిచేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ సీనియర్ హీరోయిన్ టబు. నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా గుర్తింపు ఉంది. అయితే దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున టబు మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో అభిమానులు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అప్పట్లో ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. నాగార్జున దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా దేవి తనదైన స్టైల్లో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇప్పుడు నాగ్ 100వ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నాడనే వార్త అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా భారీ విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. ఇప్పటి వరకు నాగార్జునను చూడని కొత్త లుక్ లో, కొత్త యాక్షన్ స్టైల్లో చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే రియల్ స్టంట్స్, పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో చిత్ర బృందం పనిచేస్తున్నట్లు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ లీక్ కావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. షూటింగ్ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నాగార్జున లాంగ్ హెయిర్ స్టైల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగ్
లుక్ చూసి ఇంత ఏజ్ లో కూడా అదే చార్మ్ అంటూ అభిమానులు కమెంట్లు చేస్తున్నారు. ఈ ఫైట్ సీన్ లో నాగార్జున యాక్షన్ చాలా న్యాచురల్ గా కనిపించడంతో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా యాక్షన్ పార్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కొందరు అభిమానులైతే ఇది నాగ్ కెరీర్ లో బెస్ట్ యాక్షన్ మూవీ అవుతుందేమో అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. మొత్తానికి నాగార్జున 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ఒకవైపు స్టార్ కాస్టింగ్, మరోవైపు భారీ యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే నాగ్ టబు కాంబినేషన్ అన్ని ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.